నేను మీ అమర్నాథ్ పాకలపాటి. ముందుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. రంజాన్ పండగ విశిష్టత, పవిత్రతే పరమపద సోపానంగా ముస్లిం సోదరులు భావించే మాసం రంజాన్. రంజాన్ మాసంలో పసిపిల్లల నుండి పెద్దవారి వరకు హృదయాలు పవిత్ర భావనతో నిండిపోతాయి. మానవాళికి ముక్తి మార్గాన్ని చూపించేందుకు దైవం పంపిన పరమ పవిత్రమైనటువంటి ఖురాన్ గ్రంథం అవతరించిన మాసం ఇది. అందుకే ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆత్మ ప్రక్షాళనకు త్రికరణ శుద్ధితో ఉపవాసం ఉండటమే ఏకైక మార్గమని బోధించిన దేవుని ఆదేశానుసారం నెలపొడుపును చూసిన తరువాత సూర్యోదయ సమయంలో జరుపుకునే సహారీతో ఉపవాసం ప్రారంభమవుతాయి. ఈ ఉపవాస వ్రతాన్ని రోజా అంటారు. ఈ మాసంలో నమాజులు, ఉపవాసాలు నియమానుసారంగా జరుగుతాయి. ఈ ఉపవాసాల వలన మానవాళి చేసిన తప్పులను ప్రాయశ్చిత్తం లభిస్తుంది. ఆకలి కోసం అలమటించే వారి బాధను స్వయంగా అనుభవించడమే ఈ ఉపవాసాల యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల ఉపవాసం ఉన్న వారిలో సాటి వారి పట్ల సానుభూతితో పాటు దైవచింతన కూడా కలిగి ఉంటుందని భావన. రంజాన్ నెల మొత్తం ముస్లిం సోదరులు రాత్రివేళ తారావీహ్ నమాజును నిర్వహిస్తారు. ప్రతి 100 రూపాయలకు 2.5 రూపాయల చొప్పున పేదవారికి జాకత్ పేరుతో దానం చేస్తారు. ఫ్రీతా రూపంలో పేదలకు గోధుమ పిండిని దానం చేస్తారు. జాకత్ ఫ్రీతాల పేరులతో అన్నార్తులకు వితరణ చేయడం పుణ్యాన్నిస్తుంది. మహమ్మద్ ప్రవక్త బోధించిన నియమాలను అనుసరించి ప్రతిరోజు సూర్యోదయంలో జరిపే సహారీ నుండి సూర్యాస్తమయం వరకు జరిపే ఇఫ్తార్ వరకు మంచినీళ్లను సైతం త్యజించి కఠోర ఉపవాస దీక్షను చేపడతారు. అతిథుల సాంగత్యంలో సహారీలు, ఇఫ్తార్లు జరుపుతారు. ఉపవాస వ్రతాలను ఆచరించడం వల్ల మనుషుల్లో వారి వారి దైనందిన జీవితాల్లో తప్పకుండా మార్పులు సంభవిస్తాయి. గతం కంటే వారు ఎంతో పవిత్రంగా, శాంతి కాముకలుగా పరివర్తన చెందుతారు అని ఈ యొక్క రంజాన్ యొక్క సారం. భారతదేశంలో తొలుత ఇస్లాం 712లో వచ్చింది. అంటే మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మజ్ను వరకు 627లో తన ప్రయాణాన్ని కొనసాగించిన 712 ఏడీలో తొలుత భారతదేశంలోకి ఇస్లాం అనేటువంటిది ప్రవేశించింది. నాటి నుంచి నేటి వరకు సర్వమానవ సౌభ్రాతృత్వంతో హిందూ ముస్లిం భాయి భాయి అనేటువంటి సత్సంకల్పంతో దేశం ముందుకు నడుస్తుంది. ఇటువంటి దేశంలో మనం అందరం ఒకే కుటుంబంలో నుంచి పుట్టి పెరిగినటువంటి అన్నదమ్ములం. మేరా భారత్ మహాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.